పర్వతములు ఏ రకముగా భౌతికంగా అది మనకు ఆస్వాదకరంగా ఉంటున్నాయో వాటి దాదాపు 80% మంచి త్రాగే నీళ్లు ప్రపంచమంతా కూడా మరి కొండల నుండి పర్వతాల నుండి లభిస్తున్నాయి. మరి అదే మాటను దేవుని యొక్క వాక్యం నుండి కూడా 104వ కీర్తన 10 నుంచి 13వ వాక్యం వరకు మనం ఆయన కొండ లోయలలో నీటి బొగ్గలను పుట్టించును, అవి మన్యములలో పారును, అవి అడవి జంతువులన్నిటికీ వలన అడవి గాడిదలు దప్పిక తీర్చుకొనును, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. అనగా కొండలలో నుండి బొగ్గలను ఏర్పరుస్తున్నాడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. మరి అంత కఠినమైన రాతి నుండి దేవుడు నీటి బొగ్గలను దాదాపుగా 80% వరకు త్రాగే మంచి కొండల్లో నుండి మరి పర్వతాల నుండి దొరకడమును మనం చూడగలుగుతున్నాం. మరి ఆత్మీయంగా మనకి ఏ రీతిగా ఉంటున్నాయంటే యోహాను సువార్త 7:38 వాక్యం చూసినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. మరి ఈ పర్వతములు ఏ రీతిగా అయితే భౌతికంగా మనకు త్రాగే నీరుని ఇస్తున్నాయో అదే రకము యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు, ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు, కఠినమైన వారంగా ఉన్నట్టు ఎంతటి వారమైనా సరే మనలో నుండి జీవ నదులు పారు రీతిగా దేవుడు మనల్ని ఏర్పరుస్తాడు అని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నాయి.